హలో అండి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది విద్యార్థులకైతే కూడా మనకి ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే మనకి ర్యాంక్ కార్డ్ అనేది కూడా వచ్చింది. మరి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చాలామందికి డౌట్ అయితే ఉంటది. అంటే నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. నాకు పలానా ఏ కాలేజ్‌లో సీట్ రావచ్చు. ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది విద్యార్థులు అయితే అడుగుతుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే మీ యొక్క ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుందనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను. నా దగ్గర లిస్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకైతే కూడా 500 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్స్ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏమి ఉండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. మరి ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఈ 17th అయితే కూడా ఉండబోతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్కి అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి. టాపిక్‌లోకి వచ్చేసి ఏంటి అంటే చాలామంది విద్యార్థులు అయితే కూడా మనకి అసలుకి ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిజల్ట్స్ అయితే కూడా వచ్చాయి. ర్యాంక్ కార్డ్ అనేది కూడా రిలీజ్ అయిపోయింది. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కాలేజ్ పెట్టుకోవడం. ఈ కాలేజ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే మాకు ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుందని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే అందుకే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉంటాయి చూసారా. ఆ కట్ ఆఫ్స్కి ఏ కాలేజ్ వస్తుంది, మీకు 1,00,000 ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, 20,000 ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. క్లారిటీగా అయితే ఉంటుంది. మీరు ఇది 2022 కట్ ఆఫ్ అని అనుకోండి. మీరు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఏ కేటగిరీలో మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజీలో వస్తుంది, అండ్ మీ బ్రాంచ్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేశారండి ఇందులో. ఒకసారి పీడిఎఫ్ అయితే చూడండి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కాలేజ్. అసలు మనకి తెలంగాణలో ఎన్నైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ మొత్తం ఇందులో అయితే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాప్ కాలేజ్ అయితే కూడా చూసుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ అయితే చెప్తాను. ఇది ఒకసారి మనకి సిఎంఆర్ కాలేజ్. దీని కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి, సిఎంఆర్కే అని. ఒకసారి ఈ కాలేజ్ కోడ్ అయితే కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఎక్కడ ఉంది ప్లేస్ వచ్చేసరికి కండ్లకోయ. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పైన చెప్తాను, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, కోయెడ్డా కాదా, టైప్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిటెడ్, అండ్ అదేవిధంగా మనకి బ్రాంచ్ అండ్ బ్రాంచ్ నేము. మనకి ఓసీ బాయ్స్కి ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఓసీ గర్ల్స్కి ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే కూడా ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలి అంటే ఒక నోట్బుక్ తీసుకోండి. సపోజ్ మీకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఇవన్నీ వీటిని బేస్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకోండి. ఈ లిస్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక నోట్బుక్లో మీరైతే కూడా ఈ కాలేజ్ అంటే మీకు సపోజ్ నాకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది. నా 20,000 ర్యాంక్ టాప్ కాలేజ్లో ఏ కాలేజ్లో నాకు సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది కూడా క్లారిటీగా ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నాను కదా. అందుకే ఈ పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతానన్నమాట. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని అయితే యాక్సెస్ చేసుకోండి. ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.